కోల్కతా మెడికో అత్యాచారం కేసులో మరో సంచలన విషయం వెలుగు చూసింది. మృతురాలి డెడ్ బాడీపై వేరొక మహిళ DNA ఆనవాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. కోర్టుకు సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో సమర్పించిన రిపోర్టులో ఈ విషయాలు ఉన్నట్లు సమాచారం. అయితే మరోవైపు కేసులో ప్రధాన నిందితుడికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు. పవన్, మొత్తానికి కోల్కతా మెడికో అత్యాచారం కేసులో అయితే మరో సంచలన విషయం వెలుగు చూసింది అన్నట్టు తెలుస్తోంది. సో కొన్ని ప్రూఫ్స్ కూడా తెలిసినాయి అన్నట్టు తెలుస్తోంది. సో ఇలాంటి ప్రూఫ్స్ దొరికినాయని చెప్పాలి. అయితే మెడికో హత్య కేసులో మాత్రము మళ్ళీ సంచలన విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా చూస్తే ఆర్జికర్ మెడికో డెడ్ బాడీ పైన వేరొక మహిళ DNA ఆనవాళ్లు ఉన్నట్లుగా దీనికి సంబంధించి పూర్తిగా ఆ యొక్క ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ రిపోర్ట్ కూడా సమర్పించింది. ఆ విషయాలన్నీ కూడా చాలా గోప్యంగా ఉంచారు. ఇప్పుడు ఆ విషయాలు ఒక్కసారిగా బయటికి రావడంతో పూర్తిగా సంచలనంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ రిపోర్ట్ లో యొక్క కీలక విషయాలు కూడా పేర్కొన్నారు. ఇప్పటి పైన నుంచి సేకరించిన ఆనవాళ్ళలో కొద్ది స్థాయిలో బయటపడ్డ మహిళకు సంబంధించిన DNA పరీక్షలు కూడా బయటపడ్డాయి. ఆ మహిళ ఎవరు అనేది దానిపైన కూడా పోలీసులు కూడా ఇప్పటికీ ఆరా తీస్తున్నారు. మరోవైపు చూస్తే మాత్రం ఈ కేసుకు సంబంధించి సంజయ్ రాయ్కు జీవిత ఖైదీ విధిస్తూ నిన్న సిద్ధా కోర్టు కూడా తీర్పు కూడా ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ యొక్క విషయము వెలుగులోకి రావడంతో పూర్తిగా ఈ యొక్క కేసుకు సంబంధించి సంచలనంగా మారుతుంది. ఎందుకంటే ఇప్పటికే కేసుకు సంబంధించి 120 మంది ఆ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అంతేకాకుండా సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా సేకరించారు పోలీసులు. అయితే ఇందులో చాలా లోతుగా యొక్క వాదనలు కూడా కొనసాగాయి. వాదనలు కొనసాగిన నేపథ్యంలో కూడా కోర్టు దీనికి సంబంధించి నిందితుడిగా ప్రకటించిన దాని తర్వాత జీవిత ఖైదీ కూడా విధించింది. అయితే తాజాగా మాత్రము మరొక మహిళ యొక్క దీనికి సంబంధించి ఒక DNA పరీక్షలలో చేరడంతో ఈ కేసుకు సంబంధించి మరోసారి ఏం జరుగుతుంది అనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.